టీడీపీ జనసేన బీజేపీ సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. అయితే ట్విస్ట్ ఏంటంటే జనసేన మరోసారి త్యాగానికి సిద్ధమైంది. బీజేపీ కోసం 3 అసెంబ్లీ స్థానాలను వదులుకుంది. అంతకుముందు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన జనసేన ఇప్పుడు 21 స్థానాల్లో మాత్రమే బరిలో నిలవనుంది. ఇప్పటికీ 1 లోక్సభ స్థానాన్ని త్యాగం చేసింది జనసేన. ప్రస్తుతం 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. టీడీపీ 1 అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది. 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది బీజేపీ. జనసేన బీజేపీ కలిపి 31 అసెంబ్లీ 8 పార్లమెంటు స్థానాల్లో బరిలో నిల్చుంటున్నారు. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, మొన్న లోక్సభ సీటు, ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ స్థానాల్లో 3 సీట్లను కూడా త్యాగం చేసేందుకు జనసేన రెడీ అయింది. సో ఇప్పుడు ఓవరాల్ గా బీజేపీ ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది, జనసేన ఎన్ని స్థానాలు పోటీ చేస్తోంది? హరీష, ఉదయం నుంచి సుదీర్ఘంగా చంద్రబాబు నివాసంలో చర్చలు జరిపారు. ఈ చర్చలు జరిపిన మీదట వీరంతా కూడా 8.5 గంటల పాటు చంద్రబాబు నివాసంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్, అదేవిధంగా షెకావత్ కేంద్ర మంత్రి ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు 3 పార్టీలు ఏకాభిప్రాయంగా నిర్ణయం తీసుకున్నాయి. అయితే ముందుగా అనుకున్న ప్రకారం 30 స్థానాలని పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు కేటాయించాలని చంద్రబాబు భావించారు. అయితే ఈ చర్చల నేపథ్యంలో 31 స్థానాలని పొత్తులో భాగంగా ఆయన కేటాయిస్తున్నారు. అదేవిధంగా 8 పార్లమెంట్ స్థానాలు, అంటే జనసేనకు ఇప్పుడు వరకు చూసుకుంటే 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు మాత్రమే దక్కే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ మాత్రం 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. ఈ లెక్కను చూసుకుంటే కనుక జనసేన మాత్రం కొంత త్యాగం చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీలోనే పవన్ కళ్యాణ్ ఒక పార్లమెంట్ స్థానాన్ని తగ్గించుకొని 2 పార్లమెంట్ స్థానాలకే పరిమితమయ్యారు. అదే అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా 24 అని ముందుగా అనుకున్నప్పటికీ కూడా ఆయన 4 స్థానాలని ఆయన త్యాగం చేసినట్టు, 3 స్థానాలని త్యాగం చేసినట్టు కనిపిస్తుంది. అంటే 2 పార్టీల మీద మొత్తం 4 స్థానాలని బీజేపీకి కేటాయించారు. ముందు నుంచి 6 స్థానాలు మాత్రమే బీజేపీకి అసెంబ్లీ స్థానాలు అనుకున్నప్పటికీ కూడా ఈ రోజు జరిగిన చర్చల నేపథ్యంలో 10 స్థానాలను కేటాయించారు. ఎందుకంటే షెకావత్ మొదటి నుంచి చెప్తున్నారు డబుల్ డిజిట్ ఉండాల్సిందే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలోపేతం అవ్వాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 6 అసెంబ్లీ, 2 అంకెల స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు, 2 అంకెల స్థానాలు అసెంబ్లీ ఉండాల్సిందని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు. పవన్ కళ్యాణ్ కూడా తన స్థానాల్లో 3 స్థానాలు బీజేపీ కేటాయించారు. టీడీపీ కూడా పోర్తులో భాగంగా ఒక అదనపు స్థానాన్ని బీజేపీ కేటాయించింది. మొత్తానికైతే ఈ ప్రస్తుతం ఈ కథ అయితే సుఖాంతమైందని కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన నిలబడబోతుంది. ఇప్పటికే షెకావత్ కూడా ఆయన వెళ్లిపోయారు. చర్చలు ముగిసిన తర్వాత ఆయన కూడా ఢిల్లీ నాయకత్వానికి కూడా చర్చల వివరాలని పంపించారు. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వంతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. మొత్తానికి చూసుకుంటే కనుక కొంత జనసేనకైతే కొంత తక్కువ సీట్లు వచ్చాయనే ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఈ విషయం ఏదైతే దీనికి సంబంధించిన చర్చలు రేపు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఈ స్థానాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ కథ సుఖాంతమని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.